లిక్కర్ స్కాము ఏమో వైసీపీ వాళ్ళు లిక్కర్ స్కామ్ చేశారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమో ఇది లిక్కర్ స్కామ్ కాదు, టీడీపీ కక్షపూరిత రాజకీయం చేస్తుంది అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా ఖండిస్తావు? టీడీపీ వాళ్ళు ఇది నిజంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు లిక్కర్ స్కాము చేశారు అనేది నిజం. టీడీపీ వాళ్ళు అనేది, వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మేము చేయలేదంటున్నారు. ఎందుకు చెప్పమంటావు? దాని వివరం కూడా చెప్పమంటావా? ఎందుకంటే గత 5 ఏళ్లలో నేను 300 గ్రామాలు తిరిగితే ఎంతోమంది బాబాయ్ నిక్కర్ అనేది ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది బాబాయ్. ఎందుకంటే నేను బోరుపాలు అక్కడ తాటి ముంజలు కొట్టుకుంటా ఆ అబ్బాయిని అడిగా, అయ్యా తాటి ముంజలు దగ్గరే కదా మీ దగ్గర ఉండేది, 50 రూపాయలకు అమ్మొచ్చుగా అంటే, బాబాయ్ క్వార్టర్ 150 రూపాయలు బాబాయ్, క్వార్టర్ 150 రూపాయలు. ఒకప్పుడు ఎంతో తెలుసా బాబాయ్? 60 రూపాయలు బాబాయ్. ముంజలు ఎంత మళ్ళీ బాబాయ్ అని అంటే అన్నాడు, మరి ముంజలు అమ్ముతావు అబ్బాయి, సరేనబ్బాయి అన్న. మరి ఇంకో 10 ఎక్స్ట్రా తీసుకోకూడదా అన్న, 40-50 తీసుకోకూడదా అన్న. కాదు బాబాయ్, ఇది ఒక క్వార్టర్ వేసుకుంటే రెండో క్వార్టర్ వేసుకోకపోతే తలకాయ పడుతుంది బాబాయ్, లేకపోతే ఆ పిచ్చి మందు వల్ల మేము చచ్చిపోతున్నాం బాబాయ్. ఆ పిచ్చి మందు ఎంతమందిని చంపిందో తెలుసా బాబాయ్, ఎంతమంది ఆగమైపోతున్నారో తెలుసా బాబాయ్. అది తాకపోతే మనిషి నిలవలేకపోతున్నాడు, చేతులు వణుకుతున్నాయి. నిక్కర్ స్కామ్ అనేది మహాఘోరం అండి వాళ్ళు చేసింది. ఎంత పాపం చేశారంటే అంత పాపం చేశారు. మానవాళని వాళ్ళ కిడ్నీలు నాశనం చేశారు. ఇది డబ్బు సంపాదించుకున్నందుకు నేను బాధపడ్డా. నిజం చెప్పాలంటే వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేశారండి మానవులని. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు మీకు ఓటేసి గెలిపించినందుకు మీరు వాళ్ళ కిడ్నీలు, వాళ్ళ లివర్లు పాడు చేశారు, వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. 3500 కోట్లు స్కామ్ కోసం ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇవాళ మీరు నలుగురు బాగుపడటానికి 4 లక్షల మంది నాశనం అయిపోయారు. తెలుసురా నాయన, మానవుడు బతికేది తినేది ఇంత, దానికోసం మీరు చేసే స్కాములు ఎలా ఉండయి, ఎంత ఘోరంగా ఉండయి. ఒక్కొక్కటి చూస్తుంటే పేపర్లో ఎంత ఘోరంగా ఉండేయంటే అంత ఘోరంగా ఉండయి. పేపరే కదండి, జనాలు చెప్పుకుంటున్నారండి. ఎంత ఘోరంగా చెప్పుకుంటున్నారంటే బాబాయ్, ఇది మటుకి ఈ స్కామ్ మటుకి బాబాయ్ నిజంగా జరిగింది బాబాయ్. ఎందుకంటే మా ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి. ఆరోగ్యం నాశనానికి ఎదురు కనబడుతుంది కదా. ఆ మందు పిచ్చి మందు అమ్మింది. అసలు పిచ్చి మందు ప్లస్ దాన్ని 150 రూపాయలు అమ్మాడు. ఫస్ట్లో అయితే ఇంకా ఎక్కువ అమ్మాడు. ముందు 200-250 కూడా అమ్మారు స్కామ్. దాన్ని మళ్ళీ వీళ్ళు లైన్లో క్యూలో నిలబెట్టి వాళ్ళు కూడా అక్కడక్కడ 25 రూపాయలు 30 రూపాయలు, కొంతమంది ఏది బ్లాక్ టికెట్లు అమ్మినట్టు ఇది కూడా బ్లాక్ అమ్మేవాళ్ళు బాబాయ్ మందు. వామ్మో బాబాయ్, ఆ మందు తాకపోతే చేతులు కాళ్ళు ఆడేవి కదా బాబాయ్. మేము క్యూలో నిలబడేది, కష్టపడి పని చేసి వచ్చి మరి ఆ క్యూలో నిలబడాలంటే ఎంత కష్టమో చెప్పు బాబాయ్. అసలు ఎంత కష్టం అంటే అంత కష్టం అని చెప్పేసి ఎంతమంది చెప్పారు. 300 గ్రామాలు తిరిగానండి, పల్లెల్లో తిరిగాను, ఊళ్ళలో తిరిగాను. ఎంతమంది పడితే అంతమంది ఏమన్నారు తెలుసా? ఈ పిచ్చి మందు పోతే ముందు బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు ఈ పిచ్చి మందు వల్లే ఒక 10% ఆయనకి మేలు జరిగింది బాబాయ్. తర్వాత భూములు వీళ్ళు కొంత మేలు జరిగింది బాబాయ్. నాతో అంటున్నారు, నిజమేనా అన్న? నిజమే. ఈ పిచ్చి మందు వల్ల బాబాయ్ మేము కొనుక్కోలేక ఎంత మానసిక శోభానికి వచ్చామంటే అంత శోభను. డబ్బులు లేనప్పుడు ఇంకోటి ఏదో తాగారు, అది తాగాం, దానివల్ల నష్టపోయాం. ఇవాళ మేమేమంటున్నామంటే మంచి మందు ఇవాళ దొరుకుతుంది. గతంలో మంచి మందు దొరకలా, ఇవాళ మంచి మందు 100 రూపాయలకు దొరుకుతుంది. షాపులు పెరిగినాయి, తప్పు లేదు. ఎందుకో చెప్పమంటావా? పక్క రాష్ట్రాలకు వెళ్ళి కొనుక్కున్నాం ఇంతకుముందు. ఇవాళ మన రాష్ట్రంలో మనకి 10 షాపులు పెరగని, మా ఫ్రీగా వెళ్ళి లైన్లో లేకుండా దొరుకుతుంది కదా బాబాయ్. వండలేక తాగేదే, లేని వాళ్ళు ఎందుకు తాగుతారు? కొంతమంది అబ్బో షాపులు పెరిగినాయి, ఆదాయం పెరిగింది, ఏదేదో మాట్లాడతారు. ఇంతకుముందు పక్క రాష్ట్రాలకు వెళ్ళింది మన సంపద మొత్తం. ఇవాళ మన సంపద మన రాష్ట్రంలోనే దొరుకుతుంది. మనం అభివృద్ధి చేసుకోవచ్చండి. 4 రాష్ట్రాలు వెళ్ళిందండి. తెలంగాణ వెళ్ళింది, ఒరిస్సా వెళ్ళింది, కర్ణాటక వెళ్ళింది, ఇటు ఇంకా 4-5 రాష్ట్రాలు, తమిళనాడు వెళ్ళింది, కర్ణాటక, ఎన్ని రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు వెళ్ళినాయి సార్. మన సంపద వాళ్ళ ఈ సంపద వల్ల 100 కోట్లు ఉంటే రోడ్లు వేసుకోవచ్చుగా. మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఏదో రకంగా ఉంటుందిగా. మన సంపద పక్క రాష్ట్రాలకి మీరు అప్పచెప్పారండి. గతంలో సంపద మొత్తం నాశనం చేశారు, ఆరోగ్యాలు నాశనం చేశారు, సంపద నాశనం చేశారు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారండి. సంపద ఉంటేనే కదండి మనకి ఏదైనా కొనుక్కోవాలంటే. సంపద లేనప్పుడు ఏం కొనుక్కుంటాం? సంపద ఉన్నప్పుడేనండి అన్నీ కొనుక్కునేది. మానవాళికి కావాల్సింది సంపద, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మానవుడు అనేవాడు సద్వినియోగం చేసుకున్నప్పుడు దాని విలువలు బాగుంటాయి. ఎప్పుడైతే దాని విలువ బాగుంటుందో ప్రజలు ఆనందంగా బతుకుతాం.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.